అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ మీ పేరెంటింగ్ లో ఈ 5 మిస్టేక్స్ పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే ఇక్కడ సఫర్ అయ్యేది మీ అబ్బాయే కాదు, మీరు సఫర్ అవుతారు. అలాగే మీ అబ్బాయి మ్యారీడ్ లైఫ్ లో కూడా, రిలేషన్షిప్ లో కూడా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, అందరూ సఫర్ అవుతారు. మొదటి పొరపాటు, మీ అబ్బాయిని ఓవర్ ఎంటైటిల్ గా పెంచకండి. అంటే మా అబ్బాయికి ఏం తక్కువ అండి, వాడికి అందం లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా, ఏం తక్కువ ఉంది అన్నట్టు పెంచకండి. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ కాస్త పెరిగి పెద్దయ్యాక శాపంగా మారకూడదు. అంటే మీ అబ్బాయిని ఒక ఎంపవరింగ్ గా పెంచాలి. మీ ఎంటైటిల్మెంట్ ఉండడంలో తప్పులేదు, కానీ ఓవర్ ఎంటైటిల్మెంట్ కరెక్ట్ కాదు. లైఫ్లో కొన్ని విషయాలలో డిజర్వింగ్గా, సొంతంగా, స్వతహాగా అర్హతని సంపాదించాలి. ఎంటైటిల్మెంట్తో బ్రతకలేము. రెండవది, డిస్రెస్పెక్టింగ్ ఉమెన్. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉండదో ఆ ఇంట్లో పెరిగే మగపిల్లలకి పెరిగి పెద్దయ్యాక వాళ్ళు కూడా ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు ఒక ఫాదర్ మదర్ని రెస్పెక్ట్ చేయకుంటే వాళ్ళ అబ్బాయి కూడా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని రెస్పెక్ట్ చేయడు. మూడవది, పూర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. అబ్బాయి రా నువ్వు ఏడవకూడదు, అబ్బాయి నీకు భయం ఎందుకు అన్నట్టు వాళ్ళ ఎమోషన్స్ సపరేట్ చేసేటట్టు పెంచకండి. అబ్బాయిలకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్, భయాలను, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి. లేకుంటే వాళ్ళ బంధంలో, రిలేషన్షిప్లో అది చాలా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళు సఫరింగ్కి గురవుతారు. నాలుగవది, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ చిన్న చిన్న పనులే కదా, వాడికి ఎందుకు చెప్దాము, మనం చేసేస్తాము, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మీరు ఆలోచిస్తే ఇప్పుడు చిన్న చిన్న బాధ్యతలు మోయని వాడు రేపు పొద్దున పెద్ద బాధ్యతలు ఎలా మోస్తాడు? మీ ప్రేమ కాస్త వాళ్ళకి మళ్ళీ శాపంగా మారకూడదు. చిన్నప్పటి నుంచే కొన్ని బాధ్యతలు, బరువులు వాళ్ళ నెత్తిపైన పెట్టాలి. వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఫ్యూచర్లో సెట్ బ్యాక్స్కి, ఛాలెంజెస్కి, బాధ్యతలు మోయడానికి ప్రిపేర్ చేయాలి. ఐదవది, మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజెక్షన్ అండ్ క్రిటికల్ ఫీడ్బ్యాక్. లైఫ్లో రిజెక్షన్స్, నోస్ అండ్ క్రిటికల్ ఫీడ్బ్యాక్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. దాన్ని మనం అవాయిడ్ చేయలేము. ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా రిజెక్షన్ యాక్సెప్ట్ చేయాల్సిందే, నోను కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రతిసారి వేస్తాను రాదు ఆన్సర్. మనకి ఒక యాక్సెప్టెన్స్ ని, ఒక రిజెక్షన్ ని ఈక్వల్ గా స్పోర్టివ్ గా తీసుకునే స్పోర్టివ్నెస్ తోటే పెంచాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ లో మెంటల్ గా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఎదుగుతారు, రిలేషన్షిప్ బలంగా ఉంటాయి.